Hi everyone, welcome to A Square Maths Academy. Today we are going to discuss one more concept of quadratic expressions. See here, in previous class we discussed about the solution set of two equations. ఇంతకుముందు మనం ఏం చేసామంటే రెండు ఈక్వేషన్స్ ఇస్తే వాటన్నిటికి కాంబినేషన్లో ఉండే సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాబ్లంలో కూడా మనకి రెండు ఈక్వేషన్లు ఇవ్వకుండా కానీ కాంబినేషన్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ఈక్వేషన్, దీన్ని ఏమంటారంటే ఇన్ఈక్వేషన్ అంటాం. ఇట్లాంటి ఈక్వేషన్లను ఇన్ఈక్వేషన్స్ అంటే గ్రేటర్ దాన్ కానీ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 కానీ లెస్ దాన్ కానీ లెస్ దాన్ ఈక్వల్ 0 కానీ ఉంటాయి. ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి వాడి యొక్క డొమైన్ని ఫైండ్ అవుట్ చేయడం రావాలి. డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది డొమైన్ గురించి. సపోజ్ వీ టేక్ హియర్ టూ రూట్స్ లైక్ దిస్. 2, 4 ఆర్ ది రూట్స్. సపోజ్ టూ రూట్స్ వచ్చినాయి, అవి ఏంటంటే 2, 4 అనుకుందాం. ఓకే, ఈ 2, 4 అనేటి రూట్స్ అయితే ఆ ఈక్వేషన్ లేదా ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, మనకు ఎప్పుడు పాజిటివ్ అవుతుంది ఎప్పుడు నెగిటివ్ అవుతుంది చూసుకుంటే మనకు సరిపోతుంది. అంటే ఇక్కడ 2, 4 అనేటి రూట్స్ కాబట్టి ఇలా మనకి ఈ 2 నుంచి ఒకటి ఇలా డ్రా చేస్తే మనం దేని డివైడ్ చేస్తే ఈ ఏరియా అంతా పాజిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. అంటే ఆ ఏరియా ఏంటి, 4 to infinity వరకు అన్నట్టు. 4 to infinity వరకు మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ తీసుకోండి ఎప్పుడైనా, ఇది ఎనీ ఈక్వేషన్లో పాజిటివ్ తీసుకోండి. ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ అంటే ఈ రెండు మధ్య అన్నట్టు. ఓకేనా, తర్వాత ఇక్కడ ప్లస్ అంటే మనం మొత్తం ఇదంతా కూడా ప్లస్ చూస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకుంటే ఆ ఈక్వేషన్కి రూట్స్ మనకు 2, 4 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2, 4 అంటే ఇలా రాసినప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటంటే లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ అవుతుంది. ఓకే, క్లియర్. అంటే లెస్ దాన్ 0 ఉంటే ఇలా రాయాలి, అంటే అవి నెగిటివ్ అయితే వాటి మధ్యలో ఉంటాయి. నెగిటివ్ అనేది ఒకటి, ఇది లెస్ దాన్ 0. క్లియర్. ఇప్పుడు పాజిటివ్ ఎప్పుడు అవుతాయి అంటే -∞ to ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, తర్వాత యూనియన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 4 to infinity అని రాస్తాం. ఇవి లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు. ఒకవేళ ఈక్వల్ ఉందనుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఉంటే క్లోజ్ ఇంటర్వెల్ పెడతాం అంతే. 2, 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉందనుకోండి, ఈ రూట్స్కి గ్రేటర్ దాన్ పెడతాం అంతే, అంటే క్లోజ్ పెడతాం ఇంటర్వెల్. ఇన్ఫైనైట్ క్లోజ్ ఉండదు, ఇన్ఫైనైట్ ఓన్లీ ఓపెన్ ఉంటుంది. వీటికి క్లోజ్ పెడతాం. ఎప్పుడు ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు, ఇది గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు మాత్రమే. ఇది లెస్ దాన్ 0 ఉన్నప్పుడు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఉన్నప్పుడు ఇలా ఇంతే. ఇది ఒకటి అర్థమైతే మనకి దాదాపు ఆల్మోస్ట్ అన్నీ కూడా కాన్సెప్ట్, మన డొమైన్ ప్రాబ్లం ఉన్న ప్రతి డొమైన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబ్లం ప్రతి ప్రాబ్లానికి కూడా మనం ఈ సింపుల్ ట్రిక్ని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నౌ లెట్ us start the problem. The solution set of square root of x plus 2 is greater than square root of 8 minus x square. So we find out the solution set of given inequation. So options also given, they are -∞ to -2, open interval -∞, -2 union open interval 2√2, infinite. First option, that is. Second option is nothing but -∞, -2 union 2 to infinite. Third option, open semi open 2, 2√2, semi open 2, 2√2, that is. Here next last one, open interval -∞, 2. సెమీ ఓపెన్ అంటే ఒక దిక్కు ఓపెన్ ఉంటుంది, ఒక దిక్కు క్లోజ్ ఉంటుంది. సెమీ క్లోజ్ అంటే ఫస్ట్ క్లోజ్ ఉండి ఇలా ఓపెన్ ఉంటుంది అన్నట్టు. ఇది ఓకే, సెమీ క్లోజ్డ్ సెమీ ఓపెన్ డిఫరెన్స్. నౌ లెట్ us start. Square root of
x plus 2 is greater than square root of 8 minus x square. 8 minus x square. Clear? So here two conditions are possible there. First condition is nothing but on squaring both sides. What we get here? X plus 2 is greater than 8 minus x square we get here. Okay. Next, so this value is nothing but always a positive. Clear? So that's why what we take here, 8 minus x square is greater than or equals to 0. Okay. Not only this one, and x plus 2 also greater than or equal to 0. But see here, x plus 2 is greater than 8 minus x square. That's why this is positive as well as this is also positive. Clear? By the given condition we write it. Clear? So that's why we take only this one, 8 minus x square is greater than or equal to 0. Not we take here x plus 2. Clear? అది తీసుకునే అవసరం లేదు మనకు, ఎందుకంటే ఆల్రెడీ ఈ వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉన్న వాల్యూ కాబట్టి ఇది ఆటోమేటిక్గా 0 కంటే ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ వాల్యూ అని కలిగి ఉంటుంది. క్లియర్? స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూ ఆటోమేటిక్గా మనకి ఏం కావాలి, పాజిటివ్ వాల్యూ ఉండాలి. ఓకే, అందుకని మనం ఏం తీసుకుంటాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 తీసుకుంటాం. 0 అన్న పాజిటివే, గ్రేటర్ దాన్ 0 అంటే 0 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్నే కలిగి ఉంటాయి కాబట్టి గ్రేటర్ దాన్ 0 అని రాస్తున్నాం. So now see here, x plus 2 is greater than 8 minus x square is there. So take this side, what we get here, minus x square, take this side, we get a plus x square, plus x, plus 2, plus 8 is there, take that side, we get here minus 8 is greater than 0 as it is. Okay. Now see here, remaining 8 minus x square is greater than or equal to 0, then what we get here, 8 as it is greater than or equals to minus x square, take this side, we get here 0 plus x square, that is nothing but plus x square we get here. Okay, right. Now see here, x square plus x minus 6 is greater than 0 and x square is less than or equals to 8. 8 అనేది x square కంటే ఎక్కువ అన్నాం, ఆటోమేటిక్గా 8 అనేది x square కంటే ఎక్కువ అంటే x square అనేది 8 కంటే తక్కువ, x square అనేది 8 కంటే తక్కువ రాస్తాం. బోత్ ఆర్ సేమ్ వాల్యూస్. క్లియర్? Now we got here quadratic equation. What we get here? So minus 6 is there. Minus 6 is nothing but plus 3x minus 2x. That is nothing but 3 minus 2 is nothing but plus x we get here. 3 into minus 2 is nothing but minus 6. So what we get here? X plus 3 into x minus 2 greater than 0 we get here. Directly we get here roots here. Okay. Now x square is less than or equals to 8. So that can also x is less than or equals to square root of 8. Square root of 8. So plus or minus we take here. Plus or minus 8. Okay. So see here, x value is what we get here, minus 3 comma 2. Here x value is what we get here, minus 2 root 2 comma plus 2 root 2. Okay na? Root 8 can written also 2 root 2. So we got these roots here. So I will take a right number line here. So plus infinite, minus infinite. Okay. So on this line we take a roots here, these roots. Okay. So first of all negative value is minus 3. Then after minus 2 root 2. Okay. Next plus 2. Next plus 2 root 2. Okay. So we take only 4 values. So first equation greater than 0 is there. Greater than 0 means here. So first of all positive, that is. ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది అంటే 3 ఇక్కడ ఉంది, ఇదంతా పాజిటివే కదా, మైనస్ 3 ఇక్కడ ఉంది కాబట్టి, ఏదైనా రూట్స్ ఇవే కదా, మైనస్ 3 కామ 2 కాబట్టి మైనస్ 3 ఇక్కడ ఉంది అంటే ఈ ప్లేస్ అంతా పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 2 ఉంది, ప్లస్ 2 అనేది ఇదంతా పాజిటివ్ అవుతుంది, వాటి మధ్యలో కాకుండా ఇదంతా పాజిటివ్, గ్రేటర్ 0 ఉంది కాబట్టి.
Clear. Right. Next. Here we got here plus or minus root 8. That is nothing but roots are plus or minus root 8. Can it also 2 root 2. అంటే minus 2 root 2 plus 2 root 2 కి వాల్యూస్ ఉంటాయి. ఓకే. సో లెస్ దాన్ జీరో, లెస్ దాన్ అంటే ఏంది నెగిటివ్. ఎప్పుడు నెగిటివ్ ఉంటాయి? వీటి మధ్యలో ఉన్న వాల్యూస్. మళ్ళీ దీన్ని కూడా సేమ్ ఇలాగే రాస్తే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, కానీ వీటి మధ్యలో మైనస్. ఓకే, వీటి మధ్యలో మైనస్, మైనస్ 2 root 2 నుంచి వెళ్ళి ప్లస్ 2 root 2 మధ్యలో మైనస్. ఇప్పుడు మనకు రెండింటిలో కాంబినేషన్ కావాలి కాబట్టి ఎక్కడెక్కడ కాంబినేషన్ ఉంటుందంటే ఇగో ఇదంతా కాంబినేషన్ ఉంటుంది. ఇది ఇటున్నది, ఇది ఇటున్నది. అంటే ఇక్కడ మనకి ప్లస్ ప్లస్ ఉన్న వాల్యూస్ ఇవి అవసరం లేదు. ఇక్కడ వీటి మధ్యలో ఉన్న వాల్యూసే అవసరం. గివి ఈ వాల్యూస్ అవసరం. ఓకే, మళ్ళీ ఈ వాల్యూస్ అవసరం. ఇది 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 అవసరమే, ఇది అవసరమే. ఓకేనా? తర్వాత ఇది ఒకటి అవసరం. ఇప్పుడు ఈ మూడింట్లో కామన్గా ఉన్న వాల్యూస్ ఏంటంటే ఓన్లీ గివే. ఇక్కడి నుంచి పడితే ఇక్కడ వరకు ఉన్న కామన్ వాల్యూసే ఉంటాయి. గివే, ఇది మాత్రమే కామన్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము? ఈ వాల్యూ తీసుకుంటాం డొమైన్గా. ఓకే, సో వాట్ ఈస్ దిస్ వన్ ఇయర్? దిస్ ఈజ్ నథింగ్ బట్ 2. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 root 2. దిస్ ఈజ్ క్లోజ్డ్. ఓకే, క్లోజ్డ్ కాబట్టి 2 root 2కి క్లోజ్డ్. ఓకే, నెక్స్ట్ 2కి ఓపెన్, 2కి ఓపెన్. అంటే 2, 2 root 2 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో 2కి ఓపెన్ ఎట్లా ఉంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈక్వల్ లేదు. ఈక్వల్ ఉందంటే ఈక్వల్ లేదు. ఏముంది? ఓన్లీ గ్రేటర్ దాన్ 0 ఉంది. కాబట్టి ఎంత ఉంది? ఓపెన్గా తీసుకుంటాం. దేనికి ఓపెన్గా తీసుకుంటాం? ఈ 2కి ఓపెన్గా తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం 3కి కూడా ఓపెన్గా తీసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ 2 root 2, 2 root 2కి ఈక్వల్ ఉంది. ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి దీనికి క్లోజ్గా తీసుకుంటాం, దీనికి క్లోజ్గా తీసుకుంటాం. క్లియర్. ఇప్పుడు మనం రెండింటిలో కావాలంటే దీనికి ఓపెన్ ఉన్నది, దీనికి క్లోజ్ ఉన్నది కదా. అంటే ఏంది? 2కి ఓపెన్ ఉన్నది, 2 root 2కి క్లోజ్ ఉంది. కాబట్టి 2, 2 root 2, 2, 2 root 2. Semi open 2, 2 root 2 is the right answer. Okay. Okay, right. Next question. The set of all values of x for which square root of x plus 5 is less than 1 minus x is. First option is open interval 1, 4. Second option is 1, 5 open interval. Third option is semi closed minus 5, minus 1. Fourth one is semi open minus 1, 5. ఇక్కడ కూడా సేమ్ మనకి ఒకటే ఈక్వేషన్ ఇచ్చిండు, ఈక్వేషన్ ఇచ్చిండు. మనకి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఈక్వేషన్ లోపల స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూ ఎలా ఉంది, దానికి ఇచ్చిన వాల్యూ ఈక్వేషన్లో ఉన్న వాల్యూ ఎలా ఉంది మనం అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది ఇంతొంది ప్రాబ్లమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. రెండు కూడా బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ రూట్ ఉన్నది. ఇక్కడ బోత్ సైడ్స్ లేదు, ఓన్లీ వన్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ రూట్ ఉన్నది. కాబట్టి ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూ ఆటోమేటిక్ ఏమిటి? పాజిటివ్ తీసుకుంటాం. కాబట్టి గ్రేటర్ ఈక్వల్ 0 వి టేక్ హియర్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్లీ ఐ విల్ రైట్ హియర్ square root of that value is nothing but greater than or equal 0. X plus 5 is greater than or equal 0 we take here. Then after we observe the right hand side, that is nothing but 1 minus x is there. చూడండి, ఎప్పుడైనా స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూ పాజిటివ్ ఉంటుంది కాబట్టి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే మ్యాక్సిమం పాజిటివ్ వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాల్యూ ఎట్టి పరిస్థితిలో కూడా నెగిటివ్ అయ్యే అవకాశం లేదు, ఖచ్చితంగా పాజిటివ్ కావాలి. కాబట్టి సో 1 minus x అనేది ఏమని తీసుకుంటాం అంటే ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని తీసుకుంటాం. నెగిటివ్ అయ్యే అవకాశం లేదు. అంటే 0 అయితే అంటే 0 కంటే తక్కువ ఉంటే ఆటోమేటిక్గా అవుతుంది నెగిటివ్ అవుతుంది. ఇది 0 అయింది అనుకోండి సపోజ్, అంటే 1 minus x వాల్యూ 0 అయింది అనుకుంటే 0 కంటే ఇది తక్కువ అన్నట్టే కదా, లెస్ దాన్ 0 అన్నాడు. 0 కంటే తక్కువ అంటే నెగిటివ్, అది ఎగ్జిస్ట్ కాదు. క్లియర్. కాబట్టి మనం తీసుకుంటాం ఆటోమేటిక్గా ఇది 0 కంటే ఎక్కువ అని తీసుకుంటున్నాం. క్లియర్. అంటే ఇది ఆటోమేటిక్గా పాజిటివ్ కావాల్సింది అది. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సపోజ్ x plus 5 is less than 1 minus x whole square we get it. So here
these three conditions we get here. Okay. Now x plus 5 is greater than or equal to 0, 1 minus x is greater than 0, x plus 5 is less than 1 minus x square, 1 minus x whole square. Okay. So that implies x plus 5 is greater than or equal to 0, then what we get here, x is greater than or equals to minus 5 we get here. And minus x take this side, we get here 1 is greater than x we get here. 1 is greater than x. Next one, x plus 5 as it is less than 1 minus x whole square is nothing but 1 plus x square minus 2x, a minus b whole square form is there. So we apply a minus b whole square. So we get this one. Okay. So that implies, see here, x is greater than or equals to minus 5, 1 is greater than x, then after we are simplifying this one only. So these are as it is we write here. That is nothing but, see here, minus 5 is less than or equals to x, and here x is less than 1, x is less than 1, and see here. So x plus 5 take this side, we get here 0, only total value, there is no value, so that's why we write here 0 is less than 1 plus x square minus 2x minus x minus 5 we get here. Okay. So we are simplifying these two conditions. Observe this one, minus 5 to x to 1 is there. అంటే ఏంది, మైనస్ 5 ఎక్స్ వాల్యూ అనేది మైనస్ 5 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటుంది అని వచ్చింది మనకి. క్లియర్, మైనస్ 5 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. సో అబ్జర్వ్ దట్ వన్. సో దెన్ ఆఫ్టర్ సింప్లిఫై దిస్ వన్, సో వాట్ వి గెట్ హియర్, దట్ ఇంప్లైస్ minus 5 is less than or equals to x is less than 1 we get here. Okay. Next, simplify this one. So 0 is less than x square minus 3x minus 4 we get here. Plus 1 minus 5 minus 4 minus 2x minus 6 minus 3x. So this equation can written also. So minus 5 less than or equals to x less than 1 as it is. So then after x square minus 3x minus 4 is greater than 0 we get here. అంటే 0 కంటే ఇది ఎక్కువ, ఆటోమేటిక్గా 0 కంటే ఇది ఎక్కువ, మనం ఏం చేంజ్ చేయట్లేదు, కాకపోతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాస్తారు అంతే. క్లియర్, రాసినా కానీ మనకు వాల్యూస్లో డిఫరెన్స్ వస్తుందా మనం ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. సో వి గాట్ హియర్ క్వాడ్రిక్ ఈక్వేషన్. సో ఫైండ్ అవుట్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. minus 4 plus 1 is nothing but minus 3. So what we get here, minus 4 comma plus 1, minus 4 plus 1 is equals to minus 3. So we get here x minus 4 into x plus 1 is greater than 0 we get here. These are the factors of this equation. Okay, directly we write here. Okay. So what are the x values here? X equals to plus 4 and minus 1. X equals to plus 4 and minus 4. Clear. So we got here minus 5 1, minus 5 1. I will write here minus 5 1. Clear. So semi closed this is, why? Because only one equal is there, there is no equal, that's why we write here open. Minus 5 comma 1, semi closed minus 5 comma 1. So yeah, I will write C here minus 4 comma minus 1 is there. How to write C here? So I will take here clear. So I will take here number line. So before that one also we write here. Why? Because here minimum value this one, here this is maximum value, that is nothing but x belongs to minus infinite to minus 1 union 4 to infinite we write here. This is the answer actually, this is. But how to write C here? Clear? So by using number line I will write this answer. Okay. So x belongs to this one, we got here x belongs to minus infinite comma minus 1 union 4 comma infinite. We got these values. Clear? సో ఇవి మనకు వచ్చినాయి కాకపోతే కొంత ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి ఇది నెంబర్ లైన్ యూజ్ చేస్తే మనకి ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వి టేక్ ఏ నెంబర్ లైన్. ఓకే, ఓకే, ఐ విల్ టేక్ దిస్ వాల్యూస్ హియర్ ఆన్ నెంబర్ లైన్. సో minus 5 minus 1 and 1 4.
సో -5 -1 1 అండ్ 4 వాల్యూస్ ఆర్ దేర్ టోటల్. అంటే రెండింటిలో కాంబినేషన్ ఉన్న వాల్యూస్లో మనకి ఉన్నాయి రాసుకుంటే ఇక్కడ -5, 1 వచ్చింది, ఇక్కడ -5, 1 వచ్చింది, -1, 4 వచ్చింది, -1, 4. ఈ రెంట్లో మన కాంబినేషన్ వాల్యూస్ రాయాలి. క్లియర్? ఎలా రాయాలి అంటే సో ఆల్రెడీ x బిలాంగ్స్ టు -5, 1 కాబట్టి దీనికి క్లోజ్ పెడుతున్నాం, 1కి ఓపెన్. ఓకే, 1కి ఓపెన్. నెక్స్ట్ -1, 4 వి గాట్ ఇయర్. దట్ ఈక్వేషన్ హ్యాస్ గ్రేటర్ దెన్ 0. -1, 4 అంటే ఏంది? -1, 4కి ఓపెన్ ఉంది కాబట్టి ఇలా తీసుకుంటాం. ఇలా ఇవి పాజిటివ్ ఉంటాయని మనకు తెలుసు ఆటోమేటిక్గా. వీటి మధ్యలో ఉన్న వాల్యూస్ ఏమవుతాయి? నెగిటివ్ ఉంటాయి. క్లియర్? అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకు ఈ రెండు కాంబినేషన్ మనం రాస్తున్నాం కాబట్టి -5, 1 అనేది ఒక ఎక్స్ వాల్యూ, -1, 4 అనేది ఇంకో వాల్యూ మనకు వచ్చినాయి ఇంకో ఈక్వేషన్ నుంచి. కాబట్టి వాటి మధ్య రాస్తుంటే మనకి ఏమవుతుందంటే ఈ రెంట్లో కామన్ ఉన్న వాల్యూస్ ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. అంటే ఇది గ్రేటర్ దెన్ 0 వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ తీసుకున్నాం మనం. ఇవి తీసుకున్నాం అంటే ఇవి లేవు మనకు, నెగిటివ్ అవుతుంది కాబట్టి. ఓకే, వీటి మధ్యలో ఉన్న వాల్యూస్ ఇవి లేవు మనకు. క్లియర్? అంటే -1 నుంచి వెళ్ళి 4 మధ్యలో ఉన్న వాల్యూస్ అయితే మనకు లేవు. 4 to ∞ తీసుకోవాలి, -1 to -∞ వరకే తీసుకోవాలి. అవిటిని తీసుకోవాలి, వాటిలో కామన్ ఉన్న వాల్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1 అనేది ఉంది, దేనికి ఉంది? -5, 1 మధ్యలో ఉంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు. క్లియర్? ఇక్కడ మనకి చూస్తే -5 అనేది ఇందులో ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఈ సెట్ కూడా మనకు అవసరం అవుతుంది. అంటే ఏంది? x బిలాంగ్స్ టు -5 ఇక్కడ ఇందులో ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఇందులో కూడా ఉంటుంది కాబట్టి ఇది అవసరమే. అంటే ఏంది? -5 క్లోజ్డ్ అవసరం, రెంట్లో ఉంది కాబట్టి. -1 అనేది ఇందులో లేదు, సెకండ్ హాన్ లేదు, కానీ ఇందులో ఉంటుంది. ఒక హాన్ ఉన్నా కానీ మనం తీసుకుంటాం, కాకపోతే ఆ వాల్యూ రెండిట్లో ఉంటేనేమో క్లోజ్ అని తీసుకుంటాం, ఒకే దాని ఉంటే మాత్రం ఓపెన్ తీసుకుంటాం. ఓకేనా? రైట్? అంటే రెండిట్లో ఉందంటే రెండిట్లో లేదు, -5, -1 వస్తుంది మనకి. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి కాంబినేషన్లో ఉన్న ఆన్సర్ ఏంటంటే సెమీ క్లోజ్డ్ -5, -1 సెమీ క్లోజ్డ్ -5, -1 అంటే ఇది మనకు ఆన్సర్. ఓకేనా? రైట్? మనకు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఏ వాల్యూస్ మనకు కాంబినేషన్ ఉన్నాయి, ఏ వాల్యూస్ లేవు, మనకి ఏ అవసరం లేదు. ఇప్పుడు మనకు నెగిటివ్ అవసరం లేదు కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ చేస్తుంది ఇక్కడ. అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూస్ లేవు ఇప్పుడు మనకి, ఎందుకంటే ఇవి మనకు అవసరం లేదు. ఓకేనా? 5, 1 ఉంది కానీ ఇందులో లేవు కాబట్టి మనకి ఇవి కావాలి, ఇది కావాలి, ఈ రెండులో కామన్గా ఉన్నాయి కావాలి, ఇది ఉన్నది. అంటే ఇది ఇందులో కామన్గా ఏం లేదు కాబట్టి ఇది తీసేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ పక్క కూడా మనకు అవసరం లేదు, ఇది కూడా తీసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి దీని తర్వాత కూడా అవసరం లేదు మనకు, ఇదంతా తీసేస్తున్నాం. ఇక మిగిలింది ఒకటే ఏంటంటే -5కి క్లోజ్డ్ ఉంది, -1కి ఓపెన్ ఉంది కాబట్టి ఇవి మన కాంబినేషన్ ఉన్న వాల్యూస్ కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే -5, -1 వస్తుంది. మిగిలింది మాత్రం అది. ఓకేనా? రైట్? కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్?